అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న శాంతి చర్చల ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుండగా పాక్ వేదికగా జరగాల్సిన 2వ విడత శాంతి చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడమే ఈ తాజా ఉద్రిక్తతలకు కారణం. ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే బాంబుల వర్షం కురుస్తుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. యుద్ధ భూమిలో తమ కొత్త అస్త్రాలను ప్రదర్శిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. పీబీఎస్ న్యూస్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ కు పరోక్షంగా యుద్ధ హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే భారీ స్థాయిలో బాంబుల వర్షం కురుస్తుందని ఆయన తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ వెళ్తామని చెప్పారు. ఒకవేళ ఇరాన్ ప్రతినిధులు అక్కడికి రాకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ పరోక్షంగా స్పష్టం చేశారు. చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ వెళ్లనుంది. ఈ బృందంలో మిడిల్ ఈస్ట్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ ప్రధాన ప్రతినిధి మొహమ్మద్ బాఘర్ గలీబాఫ్ ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. బెదిరింపుల నీడలో జరిగే చర్చలను తాము ఎంతమాత్రం అంగీకరించబోమన్నారు. ఒప్పందాన్ని లొంగుబాటుగా మార్చాలని ట్రంప్ చూస్తున్నారని ఆరోపించారు. గడిచిన 2 వారాలుగా యుద్ధ భూమిలో తమ కొత్త అస్త్రాలను ప్రదర్శించడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్ అమెరికాపై ప్రయోగించడానికి తమ వద్ద సరికొత్త వ్యూహాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ట్రంప్ కావాలనే ఆంక్షలు విధిస్తూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నారని ఇరాన్ మండిపడుతోంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వివాద కేంద్రంగా మారింది. ఒప్పందం విషయంలో ఇరు దేశాలు దాదాపు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ ట్రంప్ వ్యవహరిస్తున్న కఠిన వైఖరి దౌత్యపరమైన పురోగతిని దెబ్బతీస్తోందని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ మధ్యవర్తులు సైతం ఈ ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని పాక్ దౌత్యాధికారులు ట్రంప్ యంత్రాంగానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇస్లామాబాద్లో జరిగే ఈ చర్చలు అమెరికా, ఇరాన్ ఇద్దరికీ లాభదాయకం అనే సానుకూల వాతావరణాన్ని సృష్టించాలని పాక్ అధికారులు అమెరికాకు సూచించారు. ఒకవైపు బాంబులు వేస్తామంటూ అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు, మరోవైపు తలొగ్గేదే లేదంటూ ఇరాన్ ప్రతి సవాళ్లు. అసలు కాల్పుల విరమణ బుధవారంతో ముగిశాక ఏం జరగబోతోంది? పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు మనుగడ సాగిస్తాయా, లేక మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయా అనేది రాబోయే కొద్ది గంటల్లోనే తేలనుంది.